హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయగలరు. ఈరోజు మన నువ్వుల నూనె ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. నువ్వుల నూనె ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం ఎలా అందిస్తుంది అనేది ఒకసారి మనం చర్చించుకుందాము. నువ్వుల నూనె వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనము పూజకు ఉపయోగించే నూనె వేరు, వంటకు ఉపయోగించే నూనె వేరు. ఇది మాత్రం మనం కనుక్కొని తీసుకోవాలి. వంటకు ఉపయోగించే నూనెను పప్పుల నూనె అని కూడా అంటారు. ఆ రెండు వేరుగా ఉంటాయి. షాప్లో కరెక్ట్గా కనుక్కొని తీసుకుంటేనే మనకి ఆ వేరియేషన్ అనేది తెలుసుకొని తీసుకోవడం అయితే చాలా మంచిదండి. నువ్వుల నూనె వారానికి 3 రోజులు ఉదయం పూట 2 స్పూన్లు చొప్పున కనుక తీసుకుంటే పార్కిన్సన్ అనే మతిమరుపు వ్యాధి, పెద్ద వయసు వారిలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి అనేది తగ్గిపోతుందండి. రాకుండా కూడా ఉంటుంది. తప్పకుండా ఇది తరచుగా తీసుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నరాలకు సంబంధించిన ఏ విధమైన వ్యాధులు ఉన్నా కూడా ఈ నూనెను తరచుగా తీసుకోవడం వల్ల నరాలకు సంబంధించిన ఆర్థరైటిస్ అంటే, ఆస్టియోపోరోసిస్ అంటే, ఇంకా ఎన్నో నరాలకి గుంజడం కావచ్చు, నరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడమ నొప్పి, మోచేయి నొప్పి ఇలాంటివి ఎన్నో కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ నువ్వుల నూనెని అందానికి, ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగించవచ్చో మనం ఒకసారి చూద్దామండి. చలికాలం మనం స్కిన్ తేమగా ఉండడం కోసం రకరకాల బ్రాండెడ్వి మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ అవి వాడాల్సిన అవసరం ఏమీ లేదండి. మనకి ఇంట్లోనే అందుబాటులో ఉండే నువ్వుల నూనెతో రోజుకు ఒక్కసారైనా ఇలా మొహం, మెడ, చేతులు మర్దన చేసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. అలాగే చర్మం కూడా కాంతులు ఇనుతుంది. స్కిన్ వదులైన చర్మం కూడా టైట్గా మారుతుంది. కాబట్టి తరచుగా మనం నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడం వల్ల చర్మమే కాదు, అందం కూడా రెట్టింపు అవుతుంది. నువ్వుల్లోనే ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఉంటాయి. అది మనం రోజుకొక స్పూను పొడి రూపంలో కానీ, ముద్దలుగా కానీ చేసుకొని తీసుకుంటూ నువ్వుల నూనెతో కనుక డైలీ మర్దన చేసుకుంటే అందం అనేది తప్పకుండా మీ సొంతమవుతుంది. ఇది తప్పకుండా పాటించి చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే మనము మెడని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎక్కువ కేర్ చూపించం. మొహం మీద చూపించినంత శ్రద్ధ చేతులు, మెడ మీద ఉండదు. తప్పకుండా మెడ కూడా అప్లై చేయండి. అలానే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి నువ్వుల నూనె వల్ల. కొంచెం సున్నిపిండి తీసుకొని అందులో 2 స్పూన్లు నువ్వుల నూనె బాగా కలిపి స్నానానికి ముందు శరీరం అంతా పట్టించుకొని స్నానం చేయడం ఇంకొక పద్ధతి అండి. చాలా మంచిది. దీనివల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది సున్నిపిండి వల్ల. అలాగే పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వుల నూనెతో సున్నిపిండి 2 కలిపి బాగా మర్దన చేయడం వల్ల పిల్లలకి చాలా బాగా నిద్ర పడుతుంది. చర్మం కూడా ప్రకాశవంతంగా అవుతుంది. రక్త ప్రసరణ జరిగి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. తప్పకుండా పసిపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది చేయగలరు. అలాగే పట్టించిన పసుపు ఏదైతే ఉందో అందులో స్పూనున్నర వరకు నువ్వుల నూనె కలిపి బాగా మిక్స్ చేసేసి పాదాలకి కనుక, పగిలిన పాదాలకి తరచుగా రాస్తూ ఉంటే మనకి ఏ బ్రాండెడ్ క్రీమ్ కూడా అవసరం లేదు. చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఈ విధంగా నేను కూడా ఒక సమయంలో వాడాను. కాకపోతే తరచుగా అయితే చేయం. ఎవరమైనా ఒక రకమైన నిర్లక్ష్యం కావచ్చు, లేదా పని ఒత్తిడిలో పడి కావచ్చు, అందరం అది ఇగ్నోర్ చేస్తూనే ఉంటాం. నాకు కూడా అలానే జరిగింది. బాగా పగిలిపోయాయి 2 పాదాలు కూడా. ఇప్పుడు నేను మళ్ళీ అప్లై చేస్తున్నానండి. కరెక్ట్గా ఒక వారం రోజులు పాదం బాగా కడుక్కొని ఈ విధంగా మనం కనుక ఇలా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ తరచుగా అప్లై చేస్తే వారం 10 రోజులకి మనకి పగుళ్ళు అనేవి తప్పకుండా మాయమవుతాయి. అలాగే 2 కర్పూరం బిళ్ళలు చిదిమేసి అందులో 2 స్పూన్లు నువ్వుల నూనె తీసుకొని బాగా కలుపుకొని ఎక్కడైతే మనకి నొప్పులు ఉన్నాయో అక్కడ కనుక రుద్దితే నొప్పి తప్పకుండా తగ్గుతుందండి. ఓసారి నేనైతే కర్పూరం కూడా కలపలేదు. అప్పటికప్పుడు నొప్పి అనిపించి బాటిల్లో నూనె తీసుకొని ఆ నొప్పి ఉన్న చోట 2 నిమిషాలు మర్దన చేశాను. అంతే, నొప్పి తగ్గిపోయింది. సేమ్ ఇలాగే ఒకసారి మోకాలికి కూడా జరిగిందండి. మనకి అందుబాటులో ఇన్ని
వైద్య విధానాలు ఉండగా ఎందుకండి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? తప్పకుండా విలువ తెలుసుకొని మనం నువ్వుల నూనె ఉపయోగించుకుందాం. మనకు అందుబాటులోనే ఉండే నూనెల్లోనే ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి. కాబట్టి తప్పకుండా నువ్వుల నూనె ఉపయోగాలు పొందండి. నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేస్తూ ఉండండి. ఫలితం ఉంటుంది. చూసారు కదండీ! నువ్వుల నూనె వల్ల ఉపయోగాలు ఏంటనేది. ఇంకా చాలానే ఉన్నాయి. మనం తదుపరి వీడియోస్‌లో తప్పకుండా చెప్పుకుందాం. ఎందుకంటే నేను షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలని అనుకుంటున్నాను. మరీ ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు. అలాగే రోజు కనుక ఒక స్పూన్ నువ్వుల నూనెతో ఆయిల్ ఫిల్లింగ్ చేసుకుంటే మొహానికి కాదు, ఈ పళ్ళకి సంబంధించి చాలా అంటే చాలా మంచిది. పళ్ళకి చాలా బలమొస్తుంది. ఇంకా ఎన్నో రోగాలు ఆయిల్ ఫిల్లింగ్ వల్ల గ్యాస్ అంటే, ఎసిడిటీ అంటే, ఇంకా మలబద్ధకం లాంటివి కూడా పోతాయని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. ఆయుర్వేదంలో నువ్వుల నూనెకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదానికి సంబంధించిన తైలాలలో ఎక్కువగా నువ్వుల నూనెని ఉపయోగిస్తూ ఉంటారు. కనుక నువ్వుల నూనెని మనం కూడా తప్పకుండా నిత్యం ఉపయోగించే ప్రయత్నం అయితే చేద్దాం.